తూర్పుగోదావరి జిల్లాలో ఎర్ర కాలువ మహోగ్ర రూపం దాల్చింది. నిడదవోలు మండలంలోని పలు గ్రామాల ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. తాళ్లపాలెం గ్రామంలో పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లపై 4 అడుగుల మేర నీరు చేరింది. గ్రామాల్లో ఏ వస్తువులు కావాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా పడవల మీదే ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. మహోగ్ర రూపం దాల్చడంతో కూడా నిడదవోలు మరియు తాడేపల్లి మండలాల్లో కూడా పూర్తిగా గ్రామాలు కూడా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ప్రస్తుతం మనం చూస్తే కనుక నిడదవోలుకు సంబంధించినటువంటి మండలంలో ఉన్నటువంటి తాళపాలెం గ్రామంతో చూస్తే కనుక కనుచూపు మేరలో కూడా మొత్తం కూడా అంతా జలమయం అయిపోయినట్టు పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పడవల్లో కూడా ప్రయాణాలు సాగిస్తున్నట్టు పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వారు వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మొత్తం మునిగిపోయిందండి. మొత్తం 6 అడుగుల్లోతు 9 అడుగుల్లోతు ఉందండి. ఒక్కొక్క దగ్గర 20 అడుగులు అలా ఉందండి. కాయగూరలు ఫుడ్ అన్నీ అందిస్తున్నారండి. పడవల ద్వారా కాయగూరలు గట్రా అన్నీ అందిస్తున్నారు. ఎరకాలవా ఇటు రాకపోకలు వెళ్ళటం లేదండి. పాడి పశువులకి మేము గడ్డలు తెచ్చుకోవడానికి వాటికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆహారానికి ఏంటి మాకు అన్ని విధాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మొత్తం ఊరంతా చుట్టుముట్టింది. ఎక్కడ లేదు ఏది చేయడానికి లేదండి. మొత్తం అంతా ఇదిగోండి ఇలా పడవలు ఉంటేనే కానీ మాకు కనీసం మా యొక్క పశువుల దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఇది అంతా ఎరగాల ఏరియా అండి. ఇదంతా ప్రతి సంవత్సరం ఒక 24 గంటల వర్షం పడిందంటే ఒక 2000 మంది ఉంటారండి. మొత్తం ఊరంతా అండి. ఎవరు ఇంట్లోనే దిగడానికి బయటకు రావడానికి లేదండి. ఇళ్లలోకి వెళ్ళిపోయిన ఇల్లు కూడా చాలా మునిగిపోయినాయి, కొన్ని పాడైనాయండి. ఎవరు అక్కడ పునరావాస కేంద్రాలు కూడా ఉంటున్నారండి. పరిస్థితి చాలా దారుణం. పనిలోకి వెళ్తా కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. నడుతా కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. ఇబ్బందిగా ఉంది. కొంతమంది గడవకు కూడా ఎస్ఐపేటలో కూడా గడవకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పనికి వెళ్తాం కానీ గడవదు కదండి. ఈ సీట్లు కట్టుకుంటే పనికి వెళ్తా కూడా ఇబ్బంది లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాహనాలు వస్తాకి ఏమీ లేవండి. వాహనాలు వస్తాకి ఏమీ లేవు. కొంతమంది బాలింతరాలు గట్ట ఉన్నారండి. వాళ్ళకేం పాలు గట్ట అవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఈ పడవ వచ్చిన కానీ ఇచ్చారు. పాలు గట్ట ఇవ్వలేదండి. మామూలు భోజనం గట్టి పెడుతున్నారు. బాలింతరాలు పెట్టాలంటే బాగోదు కదండి. అవి ఉన్న కాడికి పెట్టుకుంటున్నారండి. కాకపోతే నీటి మీద వెళ్తా కూడా ఇబ్బందిగా ఉంటుంది. పడవల మీద ప్రశ్న చేసే పరిస్థితి కనపడుతుంది. తమ గ్రామానికి సంబంధించి కూడా చూస్తే 2 రోజుల నుంచి కూడా ఈ పడవ ప్రయాణాలే తమకి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి సంబంధించి కానీ ఉన్నటువంటి ఏరియాల నుంచి ఈ గ్రామం నుంచి కూడా నిడదవోలుకు సంబంధించి వెళ్ళాలంటే కూడా పూర్తిస్థాయిలో తాము పడవల ద్వారానే ఆశ్రయాలు చూస్తున్నారని చెప్తున్నారు. సుమారు 2000 మంది వరకు తాళపాలెంకి సంబంధించినటువంటి గ్రామంలో ఉన్నారు. ఈ గ్రామస్తులంతా కూడా ఊరు చుట్టుముట్టు కూడా ఎర్రకాల వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీరంతా కూడా బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి తాళపాలెం నుంచి.